ఫ్రీగా బుక్స్ డొనేట్ చేస్తున్నాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్టాగ్స్. ఈ రోజు అయితే నేను ఆల్రెడీ చూపించాను వీడియోలో పార్ట్ 1లో. నేను ఇట్లా మా డాడీ చనిపోయారు కాబట్టి ఆయన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, ఆయన బుక్ లవర్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి ఒక బుక్ తీసుకోవడం ఆయనకు అలవాటు. సో కొన్ని వాటిలో నేమ్స్ అయితే రాసి ఉన్నాయి అండ్ కొన్ని వాటిలో నేను రాసి పార్ట్ 1లో డొనేట్ అయితే చేసాము. ఇది వచ్చేసి మా మమ్మీ ఐడియా అనమాట. సో ఇప్పుడు మామూలుగా ఏదైనా అమ్మేసేయడానికి ఇస్తే మనకి డబ్బులు వస్తాయి, బట్ ఆయన పేరు చెప్పి చదువుకుంటారు కదా లైబ్రరీలో అని చెప్పేసి 3 లైబ్రరీస్కి అయితే వెళ్ళాము. కానీ ఒక లైబ్రరీలో ఆయన లెటర్ హెడ్ అయితే ఇస్తా అన్నారనమాట. ఆయన గుర్తుగా మేము ఏదో ఒకటి ఉంచుకోవాలి కదా, సో ఆయన పేరు మీద. అందుకని రామ్మోహన్ అనే లైబ్రరీలో మేము ఇచ్చామన్నమాట. రామ్మోహన్ ఫ్రీ లైబ్రరీ అని ఉంటుంది అండ్ అడ్రస్ కావాలంటే కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్లో. సో ఫస్ట్ వాళ్ళు 71 బుక్స్ అయితే తీసుకున్నారు. యాక్చువల్గా మేము ఇంకా ఎక్కువ ఇచ్చాము, 100+ బుక్స్ అయితే ఇచ్చాము. బట్ ఇచ్చే ముందే వాళ్ళు ఒకటి చెప్పారు, ఏంటంటే మాకు యూస్ఫుల్ అయ్యేవి తీసుకుంటాం, మిగతావి తీసుకోము అని చెప్పేసి. సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేవి 71 అని రాసి ఇచ్చారు మాకు లెటర్ హెడ్లో. ఆ లెటర్ హెడ్ కూడా నేను పేస్ట్ చేశాను ఫస్ట్ వీడియోలో. సో నాకు వర్క్ ఉండడం వల్ల అసలు కుదరట్లేదు అనమాట ఇలా నేమ్స్ రాయడానికి అండ్ సార్ట్అవుట్ చేయడానికి. అంటే నాకు ఏమైనా యూస్ఫుల్ అయితే అవి నేను ఉంచుకొని మిగతా ఇస్తున్నాను. సో అవి చూసుకోవడానికి కూడా నాకు అసలు కుదరట్లేదు. ఇది మా అత్త గ్రీటింగ్ కార్డ్ అనమాట, ఇది దొరికింది. సో ఇట్లా మా డాడీ నేమే రాస్తున్నాను అన్ని బుక్స్లో. ఇది మా డాడీ రైటింగ్ అనమాట 96లో. సో కొన్ని నేమ్స్ అయితే మా డాడీనే రాసేసుకున్నారు, చాలా వాటిలో రాయలేదు. ఆ రాయలేనివన్నీ రాశానమాట. సో సెకండ్ ట్రిప్లో ఇన్ని బుక్స్ వచ్చినాయి. ఫస్ట్ దానిలో అయితే ఒక గోల్ సంచి మొత్తం వచ్చినాయి. ఇది సెకండ్ అనమాట, 2 వచ్చినాయి అనమాట. 2 కవర్స్ దాకా వచ్చినాయి, పెద్ద పెద్ద కవర్స్ అయిపోయినాయి. సో ఇవి లైబ్రరీలో ఇద్దామంటే వాళ్ళు అన్నారు ఇంకా ఆయన పేరు మీద ఇంకా మేము లెటర్ హెడ్ కానీ ఏం కార్డ్స్ కానీ ఏమి ఇవ్వము అని చెప్పేసి అన్నారు. సో ఆయన మెమొరీగా ఏదో ఒకటి ఉండాలి కదా. సో మాకేమనిపించిందంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా బుక్ రేర్గా అనిపించి మీకు ఏమైనా కావాలనిపిస్తే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. సో మీకు కావాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. విజయవాడ అయినా ఎక్కడైనా సరే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కొరియర్ కూడా చేస్తాను. నాకు ఇది అమ్మాలని మాత్రం లేదనమాట, నాకు ఈ బుక్స్ అమ్మేయాలని లేదు. సో ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఈ బుక్ కావాలి అని చెప్పేసి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా DM చేయండి, లేదా ఎక్కడైనా లైబ్రరీ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి విజయవాడలో. సబ్స్క్రైబ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.